మావయ్యకి గుర్తున్నాయా లేదా? మావయ్య చెప్పమ్మా వర్ష. నిన్న రాత్రి నేను కూడా నిన్న రాత్రి గురించే మాట్లాడదాం అనుకుంటున్నానమ్మా. అది మావయ్య అసలు నేను వాటర్ కోసం పెద్దమ్మ గది దగ్గరికి వచ్చానమ్మా. నువ్వు అక్కడ ఉన్నావు. నాకు అక్కడ వరకే గుర్తుంది. తర్వాత ఏమైందో నేను ఈ బెడ్ మీదకి ఎలా వచ్చానో అర్థం కావట్లేదు. నువ్వు అక్కడే ఉన్నావు కదా? నీకేమైనా తెలుసా అమ్మా? అమ్మయ్యా, నేను మాట్లాడింది ఏది మావయ్యకి గుర్తులేదన్నమాట. మీరు పడిపోతే అత్తే తీసుకొచ్చి పడుకోబెట్టింది మావయ్య. మావయ్య, నేను ఇప్పుడే వస్తాను. నాన్నా, ఇదిగో కాఫీ. నీకు కాఫీ ఎవరు తెచ్చిచ్చారు నాన్నా? వర్ష తెచ్చిచ్చిందిరా. అవునా? అరే రామరాజు, నేను రాత్రి బాగా తాగున్నానురా. మీ నానమ్మతో వర్ష ఏదో మాట్లాడుతుంటే విన్నాను. అదేంటో గుర్తు రావట్లేదు. మనవరాలు కాబట్టి తన అమ్మమ్మతో ఏదో చెప్తూ ఉండుంటుంది. దాంట్లో ఏముంది నాన్నా? అది కాదురా. మీకు అసలు బుద్ధుందా? తాగి రూములో పడుండక అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారు? ఆ వర్ష ముందు పరువు తీశారు. వర్షాన్ని మన అబ్బాయి పెళ్లి చేసుకోవాలి. మీకు అసలు అది గుర్తుందా? మీరిలా తాగి తూగుతూ ఉంటే రామరాజును పెళ్లి చేసుకోవడానికి వర్ష ఒప్పుకుంటుందా? అది కాదు దుర్గా, మందులోకి నీళ్లు తక్కువ అక్కడికి వెళ్ళాను. ఇంకొకసారి మీరు వర్ష ముందు తాగి కనపడినా, పరువు తీయాలని ప్రయత్నం చేసినా నేను ఊరుకొని చెప్తున్నాను. దుర్గా, నువ్వు చెప్పినట్టు చేస్తానులే గాని, పెద్దమ్మ దగ్గర వర్ష ఏదో ఎమోషనల్ అయి మాట్లాడుతుంది. ఇందాకటి నుంచి మాట్లాడింది అంటున్నావు. ఏం మాట్లాడిందో చెప్పు నాన్నా. మత్తులో ఉన్నాను కదరా. ఇప్పుడేమో మత్తు దిగిపోయింది. మళ్ళీ మత్తెక్కితే గాని గుర్తురాదు. తాగడానికి ఏదో ఒక వంక చెప్పక నాన్నా. రాను రాను మరీ దారుణంగా తయారవుతున్నావు. దుర్గా, నాకు తాగితే గుర్తొస్తుంది. డబ్బులేవు దుర్గా. రోజు ఇస్తున్నాను గాని ఈ రోజు అస్సలు ఇవ్వను. మీరిలా తాగి రావడం అస్సలు కరెక్ట్ కాదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను కొటేషన్ కొట్టనా? కొటేషన్ కొట్టద్దు, ఈరోజు మందు కొట్టద్దు. రాత్రి వర్ష ఏదో చెప్పడం విన్నాను. అదేంటో గుర్తు రావడం లేదు. తాగడానికేమో డబ్బులు లేవు. ఇప్పుడెలా? అదెలా గుర్తొస్తుంది? నేను జ్యోతిని అన్న నిజం మీ దగ్గర దాచిపెట్టక తప్పలేదు. నిజానికి వర్ష చనిపోయింది. నువ్వు మా వర్షవి కాదా? మా వర్ష చనిపోయిందా? అది మావయ్య అసలు నేను వాటర్ కోసం పెద్దమ్మ గది దగ్గరికి వచ్చానమ్మా. నువ్వు అక్కడ ఉన్నావు. నాకు అక్కడ వరకే గుర్తుంది. తర్వాత ఏమైందో నేను ఈ బెడ్ మీదకి ఎలా వచ్చానో అర్థం కావట్లేదు. నువ్వు చేస్తున్న ట్రీట్మెంట్ వల్ల అత్తయ్యకి త్వరగా నయం అవుతుందనిపిస్తుంది. అవును, కొద్ది కొద్దిగా బెటర్మెంట్ కనిపిస్తుంది. మా అమ్మ ఆస్తి రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపించిందంట కదా. మా అమ్మ అలా చేయటం నాకెందుకో నచ్చడం లేదు. నాకసలు వారసత్వంగా వచ్చే ఈ ఆస్తి మీద ఆశ కూడా లేదు. నీ గురించి నాకు తెలుసు దొరబాబు. ఆ
ఆస్తి గురించి నాకు అసలు సంబంధం లేదు. నాకు కూడా ఆశ లేదు. మా అమ్మమ్మ ఏది చెప్తే అది చేస్తానంతే. దయచేసి నా దగ్గర ఆ టాపిక్ తీసుకురావద్దు. ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ మా అమ్మమ్మతో మాట్లాడుకోండి. నా జ్యోతి కూడా మీలాగే, తనకి కూడా ఆస్తి మీద డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉండదు. మళ్ళీ జ్యోతి టాపిక్ ఎందుకు తెస్తున్నారు? ఐ మీన్, మీరు కూడా జ్యోతిలాగే మా అమ్మ గొడవ చేసినా కూడా నానమ్మకి సపోర్ట్గా ఎదురు తిరగకుండా సైలెంట్గా ఉన్నారు. నా జ్యోతి కూడా మీలాగే ఆస్తి కంటే మనుషులకు మనసులకు విలువిస్తుందని చెప్తున్నాను.